హైదరాబాద్ సైనికులను కించపరిచేలా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం సరికాదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దేశం ప్రశాంతంగా ఉందంటే సైనికులే కారణమని తెలిపారు. కోపం ఉంటే రాజకీయంగా తమని విమర్శించాలని, సైనికులను కాదని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ కవిత లేఖపై స్పందించారు. ఎమ్మెల్సీ లేఖ తండ్రి కూతురుకు సంబంధించినదని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. 2018 ఎన్నికలప్పుడే బీఆర్ఎస్ పొత్తును వ్యతిరేకించామని గుర్తు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వము మనకందరికీ తెలుసు, మిల్లెట్స్ మీద చాలా పెద్ద ఎత్తున అంతర్జాతీయ స్థాయిలో మన దేశం తరఫున మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం. అంతర్జాతీయ మిల్లెట్స్ దినోత్సవంగా కానీ, ఇతర దేశాలకు సంబంధించి మన మిల్లెట్స్ సంబంధించినటువంటి శాస్త్రజ్ఞులను అనేక దేశాలకు పంపించడము, అనేక దేశాల నుంచి మిల్లెట్స్ సైంటిస్టులకు సంబంధించి వాళ్లకు శిక్షణ ఇవ్వడం కోసము చాలా పెద్ద ఎత్తున ఇతర దేశాల నుంచి కూడా అగ్రికల్చర్ సైంటిస్టులను మన దేశానికి పిలిపించి వాళ్ళకు క్షేత్రస్థాయిలో మిల్లెట్స్ దాని ప్రాధాన్యత ఏ రకంగా గ్రో చేయాలనేటువంటి విషయంలో కూడా అనేక దేశాలతో ఎంఓయూలు కుదుర్చుకొని ఈరోజు మన అగ్రికల్చర్ మినిస్ట్రీ చాలా ఎత్తున పనిచేస్తూ ఉన్నది. ఇందులో భాగంగా ఈ యొక్క మిల్లెట్స్ సంబంధించి మన తెలంగాణకు మరొక అంతర్జాతీయ సంస్థను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. అది గ్లోబల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అండ్ మిల్లెట్స్. ఈ సంస్థ తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది. గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ మిల్లెట్స్ లో సెంట్రల్ ఇన్స్ట్రుమెంటేషన్ ల్యాబ్ ఒకటి, ఇంటర్నేషనల్ హాస్టల్, మిల్లెట్స్ మ్యూజియం హైదరాబాద్ లో రాబోతుంది, రీసెర్చ్ ఫార్మ్స్ వస్తాయి, దానికి సంబంధించి ట్రైనింగ్ సెంటర్ వస్తుంది, అదేవిధంగా జీన్ ఎడిటింగ్ గ్రీన్ హౌస్ వస్తుంది, స్పీడ్ బ్రీడింగ్ ల్యాబ్స్ వస్తాయి, ఫినమిక్స్ ల్యాబ్స్ లాంటి అత్యాధునికమైనటువంటి క్షేత్రస్థాయి పరిశోధనలు కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు